హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు, మీ అందరికి కూడా నాతో చిన్న రిక్వెస్ట్. కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి, మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకెళ్ళిపోదాం. భోజనానికి కూర్చుని డైనింగ్ టేబుల్ మీద రోజు ఉండాల్సిన వాటికన్నా ఎక్కువ వెరైటీస్ కనిపించడంతో, ఏంటి శ్రావణి, ఈరోజు చాలా వెరైటీస్ చేసినట్టున్నావు. ఏంటి స్పెషల్ అడిగాను. నా ప్లేట్లో అన్నం వడ్డిస్తూ, స్పెషల్ ఏమీ లేదండి. మొన్న మన అభిగాడి బర్త్డే రోజు రాహుల్ వాళ్ళ ఇంట్లో పార్టీ ఉంటే వెళ్ళాం కదా. వాడి బర్త్డే సందర్భంగా ఆ రోజు ఇంట్లో స్పెషల్ వంటకాలు ఏవీ చేయలేదని అభిగాడు గోల చేస్తేను చేశానండి అంది శ్రావణి. ఓ అందుకా ఇన్ని వెరైటీస్. నేను మన పెళ్లి రోజో, లేదంటే నీ పుట్టినరోజో ఎప్పట్లాగే ఈసారి కూడా నేను మర్చిపోయాననుకుని భయపడ్డాను అన్నాను. అందుకు పక్కనే కూర్చుని నా కూతురు ఆద్య, డాడీ మీరు మర్చిపోయినా నేనున్నాను కదా గుర్తు చేయడానికి అన్న ఆద్య మాటలకి అందరం నవ్వుకున్నాం. సరే సరే, మాటలతో కాలక్షేపం చేయకుండా వేడిగా ఉన్నప్పుడే అమ్మ చేసిన స్పెషల్ వంటకాన్ని టేస్ట్ చేసేయండి. వడ్డించింది చాలు కానీ నువ్వు కూర్చో శ్రావణి అన్నాను. కాసేపటికి భోజనాలు ముగియటంతో అందరం హాల్లో ఉన్న సోఫాలో కూర్చున్నాం. శ్రావణి పిల్లలు టీవీలో వచ్చేది ప్రోగ్రాం చూస్తున్నారు. నేను మొబైల్ చూస్తూ మధ్యలో ఆగి, వచ్చే నెలలో ఆఫీస్కి 4 రోజులు సెలవులు వస్తున్నాయి. ఈసారి ఎక్కడికి ప్లాన్ చేద్దాం అన్నాను. నా ప్రశ్న విని ఆద్య అభిలు ఇద్దరు, వావ్ హాలిడేసా, ఈసారి ఇండియాలో ఉన్న అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కాకుండా ఇక్కడికి రమ్మన్నా వచ్చేస్తాను డాడీ అన్నాడు అభి. వాడి మాటలకు శ్రావణి, ఏరా నీకు అమ్మమ్మ వాళ్ళిల్లంటే మరీ అంత బోర్ కొట్టిందా? ఉండు, ఈసారి అమ్మమ్మ ఫోన్ చేసినప్పుడు అభికి మీ ఇంటికి రావడానికి బోర్ కొడుతుందటమ్మా అని చెప్పేస్తా అంది. ఇండియా అంటే అమ్మమ్మ వాళ్ళ ఇల్లే కాకుండా ఇంకా బోల్డ్ ప్లేసెస్ ఉన్నాయన్నయ్య చూడ్డానికి. మీరు చెప్పండి డాడీ, ఈసారి ఎక్కడికి వెళ్దాం అడిగింది ఆద్య నా భుజాలపై తన 2 చేతులను వేస్తూ. సరే, ఎప్పుడు మీరడిగిన ప్లేసెస్‌కి నేను తీసుకెళ్తాను కదా. మరిప్పుడు నాకు నచ్చిన చోటికి వెళ్దాం సరేనా అన్నాను. ఇంతకీ ఎక్కడికో చెప్పకుండా ఏంటండి ఆ ఊరించటం అడిగింది శ్రావణి. అందుకు నేను, మీరందరూ ఎప్పుడు వినని కొత్త ప్రదేశం అయితే ఏం కాదులే, నాకెంతో ఇష్టమైన మా ఊరు అన్నాను. ఈసారి మీ ఊరికా అన్నాడు అభి. ఏరా, ఇందాక అమ్మమ్మ వాళ్ళ ఊరే బోరన్నావు, నానమ్మ వాళ్ళ ఊరికి కూడా బోరేనా? అయినా అత్తయ్య మావయ్య లేరు కదండి, అక్కడికి వెళ్ళి చేసేదేముంది అడిగింది శ్రావణి. అమ్మా నాన్న లేకుంటే ఏంటి, కావలసిన వాళ్ళు, బంధువులు, ముఖ్యంగా నాకెన్నో జ్ఞాపకాలు పంచిన మా ఊరుంది కదా శ్రావణి. దురదృష్టవశాత్తు అమ్మా నాన్నలతో పాటు తోడబుట్టిన వాడిని కూడా కోల్పోయాను. ఊరికి వెళ్ళిన ప్రతిసారి నా సొంత మనుషులంటూ ఎవరూ లేరనే విషయం గుర్తుకొచ్చి బాధనిపిస్తుంటుంది. అందుకే ఎప్పుడు ఇండియాకి వెళ్ళినా ఎందుకో మా ఊరికి వెళ్ళాలంటే మనసొప్పట్లేదు. కానీ ఊళ్ళో ఉన్న మన ఇల్లు ఎన్ని రోజులని అలాగే ఉంటుంది. ఇంటిని చూసేవాళ్ళు లేక ఎలా ఉందో ఏంటో. చూద్దాం, రిపేర్ చేపించి ఏవనైనా చూసుకోమని చెప్తా అన్నాను. సరే మీ ఇష్టమండి, అలానే వెళ్దాం అంది శ్రావణి. అలా 15 రోజులు గడిచాయి. ఆఫీస్‌కు సెలవులు రావడంతో అనుకున్నట్టుగానే ఇండియాకి వెళ్ళాం. చాలా కాలంగా ఇంటికి వెళ్ళకపోయేసరికి ఇల్లంతా దుమ్ము పట్టుంటుంది. అదంతా క్లీన్ చేసేసరికి చాలా టైం పడుతుంది. పిల్లలు శ్రావణి ఇబ్బంది పడతారని ఊళ్ళో వాసు అని నా చిన్నప్పుడు ఫ్రెండ్ ఒకడున్నాడు. వాడు నాలాగే బాగా చదువుకున్న, వ్యవసాయం మీద ఉన్న ఇష్టంతో ఊళ్ళో వ్యవసాయం చేస్తున్నాడు. ఉదయం హైదరాబాద్లో ఫ్లైట్ దిగి అక్కడి నుంచి టాక్సీని ఎంగేజ్ చేసుకుని ఊరికి బయలుదేరాం. చేరుకునేసరికి మధ్యాహ్నం అయింది. చెప్పకుండా వెళ్తే వాసు ఇబ్బంది పడతాడేమో అనుకుని ఫోన్ చేద్దామన్నా వాడి నెంబర్ లేకపోవడంతో, పర్వాలేదులే వాడిని వచ్చని తెలిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని వాసు ఇంటికి వెళ్ళాం. మేము వెళ్ళే సమయానికి వాడింటి దగ్గరే ఉండటంతో మమ్మల్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. మనం మళ్ళీ కలవటం మాట అటుంచితే, ఇన్నాళ్ళైనా నన్ను గుర్తుపెట్టుకుని మా ఇంటికి రావడం నాకు చాలా సంతోషంగా ఉందిరా శ్రీను అని గబగబా స్నానాలకు ఏర్పాటు చూశాడు.
ఫ్రెష్ అప్ అయ్యి భోజనాలయ్యేసరికి 4 అయింది. చాలా కాలమైంది కదా వాసు! ఊరిని, ఇక్కడి వాళ్ళని చూసి, అలాగే ఇంటిని బాగు చేపించి, అందులో ఎవరైనా ఉంచుదామనుకుంటున్నానన్నాను. ఎంతసేపు తల్లిదండ్రుల నుంచొచ్చి తల్లిదండ్రుల నుంచి ఎంత ఆస్తి వస్తుందా? ఆ వచ్చిన ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకుందామనే చూస్తారే కానీ, అమ్మ, నాన్న జ్ఞాపకంగా వాటిని అలాగే ఉంచుకునేవాణ్ణి నిన్నే చూస్తున్నానురా అన్నాడు. మన వెంకటయ్య చెప్పాడు. కౌలు డబ్బులు వద్దన్నావట? ఎందుకురా? ఏదైనా ఖర్చులకు ఉపయోగపడతాయి కదా! ఎందుకొద్దన్నావు? అడిగాడు వాసు. నీకు తెలుసు కదా! వెంకటయ్యకు ముగ్గురు ఆడపిల్లలే. సంవత్సరం అంతా కష్టపడినా ఇంటి ఖర్చులకు పోను ఏం మిగులుతుంది? వెంకటయ్యకి చాతరైన రోజులు చేసుకుని ఆ తర్వాత పొలాన్ని తిరిగి నాకే అప్పగిస్తాడు కదా! ఆర్థిక సమస్యలుంటే అందరిలాగా నేను కూడా అమ్మానాన్న నుంచి వచ్చిన పొలాన్ని, ఇంటిని అమ్ముకునేవానేమో. కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేదు కదా! కనీసం వాళ్ళ జ్ఞాపకంగానైనా ఉంటుందని. ఇప్పుడు అవి అమ్మి ఉంటే నేను ఇంత దూరం వచ్చేవాన్నా వాసు అన్నాను. నువ్వు చెప్పింది నిజమే. సరే, రేపు ఎవరైనా మేస్త్రికి చెప్పి ఇంటిని బాగు చేయమని చెప్తాను. అప్పటి వరకు మీరు మా ఇంట్లోనే ఉండండి అన్నాడు వాసు. లేదురా, ముందు ఎవరికైనా చెప్పి ఇల్లు క్లీన్ చేపిస్తే అందులో ఉంటూ పని చేయించుకోవచ్చు. అలాగే నెల రోజులకి ఇంటి పని, వంట పని చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చూడు అన్నాను. సరే, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తారో ఏంటో. నువ్వు కోరుకున్నట్లే మీ ఇంట్లోనే ఉందిరు కానీ ఇవాటికైతే ఇక్కడే ఉండండి అన్నాడు. సరే అని ఆ రోజుకి వాసు ఇంట్లోనే ఉండి, ఆ మరుసటి రోజు ఇంటిని శుభ్రం చేయించాక మా ఇంటికి వెళ్ళాం. అలా 2 రోజులు గడిచాయి. ఓవైపు ఇంటిని బాగు చేయించే పని నడుస్తుంటే, మరోవైపు నేను ఊళ్ళో తెలిసిన వాళ్ళని కలిసే పనిలో పడ్డాను. మా ఇంటి పక్కనే పెద్ద చెరువు ఉండటంతో శ్రావణికి, పిల్లకి చక్కగా కాలక్షేపం అవుతుంది. చాలా కాలమైంది కదా అని ముందు విశ్వనాథం అంకులకి ఇంటికి వెళ్ళాను. ఇప్పుడు విశ్వనాథం అంకుల్ అని అంటున్నాను కానీ, చిన్నప్పుడు అమ్మ, నాన్న స్నేహితుడని విశ్వనాథం అంకుల్ని విశ్వం అన్నయ్య అని పిలుస్తుంటే, నేను విశ్వం మామ అని తన భార్యని జానకి అత్త అని పిలుస్తూ మా ఇంట్లో కన్నా వాళ్ళ ఇంట్లోనే ఎక్కువ సమయం గడిపేవాణ్ణి. నేను వెళ్ళే సమయానికి విశ్వనాథ్ అంకుల్ బయట వరండాలో కూర్చొని పేపర్ తిరిగేస్తూ కనిపించాడు. అంకులని పిలవబోయి ఆగి, విశ్వం మావా అని పిలిచాను. నా పిలుపు విని తల పైకెత్తి చూసి, నువ్వట్రా శ్రీను, ఎంతకాలమే నిన్ను చూసి అని ఆ వెంటనే కంటతడి పెట్టుకున్నాడు. అంకుల్ బాధపడటానికి కారణం ఏంటో నాకు అర్థం కాలేదు. ఏమైంది అంకుల్, ఎందుకలా బాధపడుతున్నారు అడిగాను. నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండానే కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ, ఇన్నాళ్ళకని నీకు మన ఊరు, ఇకని మనుషులు గుర్తుకు రాలేదా అడిగాడు. అమ్మ నాన్న లేకుండా ఊరికి రావాలంటే మనసొప్పక ఇంతకాలం రాలేదు అంకుల్. చాలా కాలమైంది కదా, ఓసారి ఇంటిని చూసి వెళ్దామని వచ్చాను. ఆరోగ్యం ఎలా ఉంది అంకుల్? ఇంతకీ జానకి అత్త ఎక్కడా అడిగాను. ఆమెకు అంకుల్ ఏం మాట్లాడలేదు. బహుశా ఆయన నోటితో నాకు ఆ విషయం చెప్పడం ఇష్టం లేక కావచ్చు. ఇంట్లోకి చూస్తుంటే ఒకవేళ అత్త ఇంట్లో ఉందనుకుని జానకత్త, జానకత్త అనుకుంటూ లోపలికి వెళ్ళాను. ఎదురుగా జానకి అత్త ఫోటోకి దండ వేసి ఉండటం చూసి అలాగే చూస్తుండిపోయాను. కాసేపటికి తేరుకొని వెనక్కొచ్చి, ఎలా జరిగింది అంకుల్ అడిగాను. మీ అత్త కాలం చేసి 6 నెలలైంది అన్నాడు బాధ నిండిన స్వరంతో. విషయం విని నాకు చాలా బాధేసింది. అప్పటినుంచి ఒక్కరే ఇక్కడే ఉంటున్నారు అంకుల్ అంటే అవును అన్నట్లు తలాడించాడు. మన రాహుల్, అమృత ఇప్పుడు ఎక్కడుంటున్నారు అడిగాను. రాహుల్కి ఈ మధ్యనే మన హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయింది. అమృత నీకు తెలుసు కదా, పెళ్ళిన దగ్గర నుండి హైదరాబాద్లోనే ఉంటుంది అని చెప్పాడు. ఇద్దరు ఏమంత దూరంలో ఉన్నారని అంకుల్, హాయిగా రాహుల్ దగ్గరనో లేదంటే అమృత దగ్గరనో ఉండక ఇలా ఒంటరిగా ఉంటూ ఆంటీ జ్ఞాపకాలతో గడపడం కంటే వాళ్ళ దగ్గర ఉండటం మేలు కదా అంకుల్ అన్నాను. అందుకు అంకుల్, ఇప్పుడున్న ఈ ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లల పంచిన చేరి ఎందుకు వాళ్ళకి ఇబ్బందిగా మారటం? అందరం కలిసి ఒకే ఇంట్లో ఉంటూ
అవమానాలు భరించడం కన్నా దూరంగా ఉండి ఉన్న ఈ కాస్త అభిమానాన్నైనా మిగుల్చుకుందామని ఇలా ఉన్నాను శ్రీను అన్నాడు. రాహుల్ అలాంటి వాడు కాదు కదా అంకుల్ అన్నాను. మనుషులెప్పుడూ ఒకేలాగా ఉండరు కదా శ్రీను అన్నాడు. నాకు నమ్మకం కలగట్లేదు అంకుల్. రాహుల్ మిమ్మల్ని ఈ వయసులో భారంగా అనుకోవడం ఏంటి? పోనీ అమృత దగ్గరైనా ఉండాల్సింది. మీరిలా ఒంటరిగా ఆంటీని తలుచుకుంటూ బాధపడటం చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాను. నా మాటలకు అంకుల్ కాసేపు మౌనంగా ఉండి చెమ్మగిల్ల కళ్ళతో, ఆ రోజుకి మీ ఆంటీ పోయి 11వ రోజు. దశదిన కర్మలకొచ్చిన బంధువుల్లో కొంతమంది జానకి తోడులేంది ఒక్క రోజైనా ఉన్నది లేదు. ఇక్కడే ఉంటూ 24 గంటలు జానకి తలుచుకుని బాధపడుతుంటావు. ఈ కార్యక్రమం అయిన వెంటనే రాహుల్‌తో వెళ్ళు అన్నారు. నాకు చెప్పిన విషయమే అందరూ వాడితోనూ చెప్పారు. వాడు వెళ్ళబోతూ, ఏ నాన్నా, అందరూ నా వెంట వెళ్ళమని చెప్పారు కదా! మరి మీరొస్తున్నారా? వచ్చేదుంటే త్వరగా రెడీ అవ్వండి అన్నాడు. ఓ 2, 3 జతల బట్టలు సర్దుకొని వాడి వెంట వెళ్ళాను. 15 రోజులు బాగానే గడిచిపోయాయి. జానకి నెలమాసికం దగ్గరికి రావడంతో ఊలోనే పెడదామనుకుంటున్నాన్రా. తిథి ప్రకారం ఎల్లుండవుతుంది. రేపు బయలుదేరదామా అడిగాను. అందుకు వాడు సరే నాన్న అన్నాడు. ఆ మరుసటి రోజు ఊరికి వెళ్దామని సిద్ధమవుతుంటే రాహుల్ భార్య శ్రావ్య వాడితో అన్న మాటలు నా చెవిన పడ్డాయి. ఎలాగూ ఊరికి వెళ్తున్నారు కదా, ఇప్పటి నుంచి ఎందుకు మీ నాన్న మన ఇంట్లో ఉండటం? ఊళ్ళోనే ఉంచిరండి. ఏదో అందరూ అన్నారు కదా అని ఈ 15 రోజులే ఇక్కడ ఉండటానికి నేనేమీ అనలేదు అంది శ్రావ్య. భార్య మాటలకు రాహుల్, నాకు ఇష్టం లేదు శ్రావ్య. కానీ చూసేవాళ్ళు ఏమనుకుంటారు? తల్లిపోయి ఒంటరివాడని తండ్రిని పట్టించుకోకుండా అలా వదిలేశారని అనుకోరా? అందుకే నాన్నని మన వెంట రమ్మన్నాను అన్నాడు. సరే, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అని శ్రావ్య అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంటే ఇరుగు పొరుగు బంధువులు ఏమనుకుంటారో అనే కానీ ఈ తండ్రి గురించిన బాధ వాడికి లేనట్టే కదా. అందుకే తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు అన్నాడు. మరి కనీసం అమృత దగ్గరైనా ఉండాల్సింది కదా అంకుల్ అన్నాను. నా తలరాత ఏంటో శ్రీను, కూతురు ఇంట్లో ఉండే అదృష్టం కూడా నాకు లేదు. ఆ అమృత పెళ్లికి కట్నంగా హైదరాబాద్లో ఫ్లాట్ కొనిచ్చాను కదా. ఒంటరిగా ఉండటం కష్టమే, కూతురు ఇంట్లో అయినా ఉందా అని వెళ్తే నా అల్లుడు అమృతతో కట్నంగా ఇంటిని ఇచ్చానని ఇక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాడేమో అన్నాడు. అందుకు అమృత, నిన్నే కదండి వచ్చింది, అలా అంటారేంటి? ఓ వారం 10 రోజులు పోయాక ఎలాగో నెల నెల పెన్షన్ వస్తుంది కదా నాన్న, వాటితో ఏదైనా ఓల్డేజ్ హోమ్లో చేరక ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడతారు అని అడుగుతాను అంది. కొడుకు కోడలి అనుకుంటే కూతురు అల్లుడు కూడా నేను భారమేననిపించి తిరిగి ఊరికి వచ్చేశాను అని చెప్పాడు. అంకుల్ వాళ్ళ పిల్లల గురించి చెప్తే విని నమ్మలేకపోయాను. కొడుకు కాదంటే కూతురు అయినా ఆదరిస్తుందనుకుంటే తను కూడా ఆయన పట్ల అలా ప్రవర్తించడం ఏంటి అనిపించింది. అంకుల్కి జరిగింది విన్నాక మనసంతా వికలమైంది. నెల రోజులు ఊళ్ళోనే ఉంటాను అంకుల్, మళ్ళీ వచ్చి మిమ్మల్ని కలుస్తాను అని చెప్పి ఇంటికి తిరిగి వచ్చేశాను. మేస్త్రి తన పనిని పూర్తి చేసుకుని వెళ్తూ, మరో 2 రోజుల్లో పనంతా పూర్తయిపోతుంది సార్ అన్నాడు. సరే అన్నాను. ఆ రోజు రాత్రి భోజనం చేసి పడుకున్నాక నాకెంతకీ నిద్ర రాలేదు. నేను పడుకోలేదని గమనించి శ్రావణి, ఏంటండి ఇంకా నిద్రపోలేదా అడిగింది. లేదు శ్రావణి, నిద్ర రావట్లేదు అని జరిగిందంతా చెప్పాను. విషయం విని శ్రావణి కూడా చాలా బాధపడింది. ఇంతకీ విశ్వనాథం అంకుల్ మీకేమవుతారు? దూర బంధువులా అడిగింది శ్రావణి. విశ్వనాథ్ అంకుల్ మా నాన్నకి మంచి స్నేహితుడు. మా ఊళ్ళోని ప్రభుత్వ పాఠశాలలో విశ్వనాథం అంకుల్కి మ్యాథ్స్ టీచర్గా వచ్చాడు. ఊళ్ళో అద్దెకుంటున్న విషయం నాన్నకి తెలిసి అక్కడెక్కడో బయట ఎందుకు ఉండటం, అదేదో మా ఇంట్లోనే ఉండొచ్చు కదా. మా ఇంట్లో పోర్షన్ ఖాళీగానే ఉందని పక్కనే ఉన్న పోర్షన్లో ఉండమన్నాడు. సరే అని మా ఇంట్లోనే అద్దెకున్నారు. పెళ్ళయి చాలా కాలమైనా అప్పటికింకా వాళ్ళకి పిల్లలు లేరట. నేనప్పుడు 2వ తరగతి చదువుతున్నాను అనుకుంటా.
నేను చిన్నపిల్లనని ఆ ఆంటీ నన్ను ముద్దు చేసేది. శ్రీను, శ్రీను అని ఏది చేసినా ముందు నాకే పెట్టేది. అలా నేను వాళ్ళకి చాలా బాగా దగ్గరయ్యాను. 2, 3 సార్లు నా మీద ఉన్న ఇష్టం కొద్దీ శ్రీనుని మాకిచ్చేయకూడదు, మేమే పెంచుకుంటాం అని జానకి అత్త అంటే, అందుకమ్మ నీ బిడ్డ అయితే ఒకటి, మా బిడ్డ అయితేను ఒకటా అలాగే అంది సరదాగా. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్ళకి రాహుల్, అమృతలు పుట్టారు. ఆ అంకుల్ నాకు రోజు ట్యూషన్ చెప్తుండేవాడు. నేను ఐఐటీలో సీట్ సాధించానంటే అది ఆయన వల్లే. చాలా కాలం మా ఇంట్లోనే ఉండి ఆ తర్వాత ఇల్లు కట్టుకున్నారు. పాపం ఆ ఆంటీ పోవడం, ఆ అంకుల్ అలా ఒంటరిగా మిగలటం చాలా బాధగా ఉంది. ఆ అంకుల్ పరిస్థితిని చూశాక ఒకప్పుడు కుటుంబం అంటే భార్యాభర్తలు, వాళ్ళ తల్లిదండ్రులు, పిల్లలు. ఈ రోజుల్లో కుటుంబం అంటే కేవలం భార్య, బిడ్డలు మాత్రమే అనిపిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం వాళ్ళ జీవితకాలం మొత్తం ధారపోస్తారు. తిన్నా, తినకున్నా వాళ్ళ సరదాలను కూడా లెక్క చేయకుండా పిల్లలే ప్రపంచంగా బ్రతుకుతారు. అలాంటిది అమ్మానాన్నని ఈ వయసులో చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలది కాదా? ఎంత స్వార్థం ఈనాటి పిల్లలది. శ్రావణి, రేపు మన పిల్లలు కూడా మనకిలాంటి గతే పట్టిస్తారా? వాళ్ళ మీదే మన ఆశలన్నీ, వాళ్ళే మన ప్రపంచం అనుకుంటూ బ్రతుకుతున్నాం. రేపు మనకి అదే పరిస్థితి వచ్చి బాధపడే కన్నా ఇప్పటినుంచే పిల్లల మీద ఆశ కొట్టేసుకోవడమే మేలనిపిస్తుంది అన్నాను. నా మాటలు విని శ్రావణి, ఏంటని మీరు మాట్లాడేది? రేపటి రోజున వాళ్ళు మనల్ని చూడాలనో, పోషించాలనో పిల్లల్ని పెంచి పెద్ద చేస్తామా? తల్లిదండ్రులుగా పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్దటం మన బాధ్యత కాబట్టి దాన్ని సక్రమంగా నిర్వహిద్దాం. ఆ తర్వాత ఆ భగవంతుడి దయ అంది. అంతేనంటావా శ్రావణి అన్నాను. మరి అంతే కదా! అనవసరంగా ఆలోచించకుండా నిద్రపోండి అని శ్రావణి అనడంతో హాయిగా నిద్రలోకి జారుకున్నాను. మరి ఇదండి ఈరోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుందాం. థాంక్స్ ఫర్ లిసనింగ్.